Myself, Dr. Santosh Kumar, consultant pediatrician at Suraksha Women and Children's Hospital, Kompalli branch. Today, I am going to tell you about hand-foot-mouth disease condition. So, what are the causes, symptoms, diagnosis, what is the treatment, and how you prevent this condition. What are the causes? Hand-foot-mouth disease is a viral condition. Viral infection వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో కాక్సాకీ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ సీజనల్ ఇన్ఫెక్షన్. ఏజ్ ఆఫ్ అకరెన్స్ వచ్చేసి యంగ్ చిల్డ్రన్స్లో వస్తుంది. లెస్ దెన్ 5 years చిల్డ్రన్స్లో వస్తుంది. మోర్ దెన్ 5 years కిడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు, కానీ లెస్ కామన్. అడల్ట్స్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది, కానీ లెస్ కామన్. అంటే ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ద కండిషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని సిమ్టమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దీని యూజువల్లీ స్టార్ట్స్ విత్ డే 1 ఫీవర్ వస్తుంది. ఫీవర్ లో గ్రేడ్ హై గ్రేడ్ ఉండొచ్చు. సెకండ్ డే నుంచి స్లోలీ అల్సర్స్ బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ బ్లిస్టర్స్ అనేటి టిపికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. హ్యాండ్స్, లెగ్స్ అండ్ బటక్స్ అండ్ మౌత్ ఓరల్ లీజన్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాండ్స్లో ప్రిడామినెంట్గా మనకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ ఎల్బో జాయింట్స్ అండ్ పామ్స్లో కూడా ఉంటాయి అన్నమాట. అల్సర్స్ లాగా ఉంటాయి. లెగ్స్లో సోల్స్ అండ్ నీ జాయింట్స్, టిపికల్ ప్రిడామినెంట్గా బటక్స్ మీద కూడా దీని డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ బ్లిస్టర్స్ లాగా ఫామ్ అయ్యేసరికి బటక్స్ మీద ఉండే బ్లిస్టర్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి కొద్దిగా. ఇంకా ఓరల్ బ్లిస్టర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఓరల్ బ్లిస్టర్స్ అది పొక్కుల్లాగా వస్తాయి. ఆ పొక్కులు అవి పెయిన్ఫుల్ ఉంటాయి కాబట్టి డైట్ ఇవ్వడం అనేది పేరెంట్స్కి కష్టం. సో ఫస్ట్ డే ఫీవర్ అనేది లో గ్రేడ్ హై గ్రేడ్ ఉండొచ్చు. సెకండ్ డే నుంచి ఈ ర్యాషెస్ అనేది స్లోగా సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th డే వరకు ర్యాషెస్ అనేవి ఇంక్రీజింగ్ ఉంటాయి. 5th డే తర్వాత స్లోలీ ఏదైతే కండిషన్ ఫీవర్ కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి, 5th డే తర్వాత తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ముందే చెప్పాము కదా, ఇది వైరల్ ఇన్ఫెక్షన్, సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి స్లోలీ యాజ్ డేస్ గోస్ ఆన్ డిక్రీజింగ్ నేచర్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీని ట్రీట్మెంట్ ఏంటిది? ట్రీట్మెంట్ ఫీవర్ని యూజువల్లీ వీ విల్ ట్రీట్ విత్ పారాసిటమాల్. ఒకవేళ పెయిన్ఫుల్ కండిషన్ అంటే పెయిన్ఫుల్ బ్లిస్టర్స్ అలా ఉంటే ఇబుప్రోఫెన్ ఇవ్వచ్చు యూజువల్లీ. అండ్ నార్మల్ మాయిశ్చరైజర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ర్యాషెస్. ఓరల్ లీజన్స్ పెయిన్ఫుల్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది పేరెంట్స్కి ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. సో దానికి మనము సాఫ్ట్ డైట్ ఇవ్వాలి. సాఫ్ట్ డైట్ లైక్ లిక్విడ్ డైట్ ఆర్ సెమీ సాలిడ్ డైట్, కొద్దిగా చల్లటి పదార్థాలు ఇవ్వాలి. సో అవాయిడ్ స్పైసీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్. వామ్ ఐటమ్స్ ఇవ్వకూడదు. ఆల్రెడీ ఓరల్ బ్లిస్టర్స్ ఉంటాయి కాబట్టి వామ్ ఐటమ్స్ ఇస్తే అవి మళ్ళీ ఇంకా ఇరిటేషన్ తోటి పెయిన్ ఎక్కువ అవుతుంది. పిల్లలు ఇంకా క్రాంకీ అయ్యి మొత్తానికి ఫుడ్ ఎవర్షన్ వచ్చేస్తుంది అనమాట. చల్లటి పదార్థాలు ఇవ్వడం బెటర్. దీనికి యూజువల్గా చల్లటి పదార్థాలు అవాయిడ్ చేపిస్తాం పిల్లలకు, కానీ ఈ కండిషన్లో ఓరల్ బ్లిస్టర్స్ ఉండడం వల్ల మనం చల్లటి పదార్థాలు అనేటి బనానా మిల్క్ షేక్స్ కానివ్వండి, నార్మల్గా కస్టర్డ్స్, ఫ్రూట్ కస్టర్డ్స్ కానివ్వండి, అవి ఇస్తే ప్రిఫరబుల్లీ బెటర్ అనమాట. ఓకే, హౌ యూ ప్రివెంట్, దీన్ని ఎలా ప్రివెన్షన్ చేసుకోవాలి? ఇది యూజువల్లీ పిల్లలకు స్కూల్ గోయింగ్ కిడ్స్కు వస్తుంది అనమాట. స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పిల్లలకు. సో మనకి యూజువల్లీ ఇంట్లో 2 kids ఉన్నారనుకోండి, ఒక కిడ్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఐసోలేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే యూజువల్గా 3 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 3 to 5 days లోపలనే, అంటే వన్స్ ఒక కిడ్కి ర్యాషెస్ రాగానే మనం అదర్ కిడ్ని ఇమ్మీడియట్గా ఐసోలేట్ చేసుకోవాలి. మనం ఐసోలేట్ చేసుకోవడం వల్ల ఒక కిడ్ నుంచి ఇంకో కిడ్కి స్ప్రెడ్ కాదు. అదర్వైజ్ ఇట్ విల్ స్ప్రెడ్ టు వన్ టు వన్ అదర్. ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. సో స్ప్రెడ్డింగ్ ఎలా జరుగుతుంది? కాంటాక్ట్ బ్లిస్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్లిస్టర్స్ యొక్క ఫ్లూయిడ్ కాంటాక్ట్ టచ్ నుంచి. ఒక బాబు టాయ్స్తో ఆడుకున్నాడు అనుకోండి, ఆ సెక్రీషన్స్ టాయ్స్ మీద ఉన్నప్పుడు ఆ టాయ్స్ మీద సెక్రీషన్స్ వీక్స్ అలానే ఉంటుంది అనమాట డ్రాప్లెట్స్ ద్వారా. సో యూజువల్లీ ఆ టాయ్స్ని మనం ఎవ్రీడే వామ్ వాటర్లో క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేయడం వల్ల వైరస్ అనేది డెత్ అవుతుంది. ఓకే, ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసి మెయిన్గా ఇది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది మనకు. సో పిల్లలు కాఫ్ చేసినప్పుడు, స్నీజ్ చేసినప్పుడు టిష్యూస్ యూస్ చేయడము అండ్ అదర్ కిడ్స్ తోటి ఐసోలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన కిడ్స్ని మనము 5 to 7 days స్కూల్కి కానివ్వండి, పార్క్ ప్లేసెస్ అంటే క్రౌడీ ప్లేసెస్కి మనం పంపివ్వకూడదు. ఎందుకంటే ఈ ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది కాబట్టి మనం సపోజ్ కిడ్నీ కనుక స్కూల్కి పంపించామనుకోండి, ఆ బాబుకు సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బాబు వేరే సెకండరీ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ర్యాషెసే కదా అని చెప్పేసి మనం స్కూల్కి పంపించినప్పుడు ఏమవుతుంది, ఆ బాబు నుంచి
అది స్ప్రెడబుల్ డిసీజ్ కాబట్టి వేరే స్కూల్లో ఆ క్లాస్ రూమ్లో ఉండే అదర్ కిడ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ ఆ కిడ్స్ కూడా సఫర్ అవుతారు అన్నమాట. సో క్రౌడీ ప్లేసెస్కి అండ్ స్కూల్కి కానీ పార్క్ ఏరియాకి కానీ కంపల్సరీ మనము అవాయిడ్ చేయాలి. ఐసోలేషన్ ఇంపార్టెంట్.